అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆస్తి కోసం కన్న తల్లి తమ్ముడు అక్కపై దాడి చేసిన అన్న, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి. అట్టహాసంగా నిమ్మనపల్లె PACS చైర్మన్ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వాడివేడిగా మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. ఎమ్మెల్యే హామీ ఇచ్చిన 400 కోట్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించిన వైసీపీ కౌన్సిలర్లు. తప్పుబట్టిన టీడీపీ కౌన్సిలర్ తులసి రామకృష్ణ. జనవరి 13వ తేదీ వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ లో ఆరోపించిన విషయాలు అవాస్తవం. నిగ్గు తేల్చిన NN5 న్యూస్ బృందం. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. గురువారం చైర్పర్సన్ వరపన్న మనోజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మున్సిపాలిటీ అభివృద్ధికి 400 కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని, ఆ నిధులు ఎప్పుడు ఇస్తారో తెలపాలని పట్టుబట్టారు. దీనిపై 20వ వార్డు కౌన్సిలర్ తులసి రామకృష్ణ స్పందిస్తూ కౌన్సిల్ సమావేశంలో లేని ఎమ్మెల్యే గురించి ప్రస్తావించడం సబబు కాదన్నారు. దీనిని తాము ఆక్షేపిస్తున్నామన్నారు. మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి 400 కోట్ల రూపాయలు తీసుకువస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపిన విషయం వాస్తవమేనని, అయితే ఈ కౌన్సిల్ ముగిసేలోపే తెస్తామని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇంకా ఎమ్మెల్యేకి 3.5 ఏళ్లు సమయం ఉందని, ఈ కాలంలో ఆ నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మదనపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారని, ఇది వైసీపీ కౌన్సిలర్లకు కనబడడం లేదా అని చురకలంటించారు. వైసీపీ కౌన్సిలర్ల తీరుకు నిరసనగా టీడీపీ కౌన్సిలర్లు తులసి రామకృష్ణ, కరీముల్లాలు కాట్ చేశారు. అనంతరం వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజాం మరియు కౌన్సిలర్లు మాట్లాడుతూ వైసీపీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మున్సిపల్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే షాజహాన్ బాషా అంటే తమకు గౌరవం ఉన్నారు. తాము గతంలో 40 కోట్ల నిధులు దుర్వినియోగం చేశామని ఆరోపించారని, 33 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎక్కడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే 400 కోట్లతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారని, ఆ నిధుల గురించి మాత్రమే తాము ప్రస్తావించామన్నారు. ప్రస్తుతం వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ టీడీపీ ఇన్ఛార్జీలే పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కౌన్సిలర్లు పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ K. ప్రమీల వాటికి వివరణ ఇచ్చారు. అదేవిధంగా ఎజెండాలోని మొత్తం 11 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపడంతో చైర్పర్సన్ సమావేశాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జరిగిన తర్వాత యాక్టివ్ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఆ యాక్టివ్ ప్రొవిజన్ ప్రకారం ఫైల్ అనేది సపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వైస్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు మనకి సెక్షన్ 68, 69, 70 దీంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి యొక్క పవర్స్ ఉన్నాయి మేడం. దాన్ని అంటే కౌన్సిల్కి ఉన్న పవర్స్ గౌరవ కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది మేడం. ఇప్పుడు గౌరవ వైస్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు ఏదైనా మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము ఎక్కడ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ కావచ్చు, ఇక్కడున్న కౌన్సిల్ మెంబర్స్, చైర్పర్సన్ గారు, మున్సిపాలిటీ సిబ్బంది ఎవరు కూడా ప్రజలకు అభివృద్ధిని మేము ఎప్పుడు కూడా అడ్డుకోము. అదైన అవసరమే కట్టాల. కానీ 60 అడుగులు డిస్టెన్స్ లోనే కడితే రేపు 100 అడుగులు రోడ్డు వచ్చిన విస్తారం అవి ఇళ్ళకు కావచ్చు, లాడ్జీలు కావచ్చు, సినిమా థియేటర్లు కావచ్చు, కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ఇవన్నీ అధ్యక్ష దాదాపు 40 కోట్లు ప్రభుత్వం మదనపల్లి పట్టణ ప్రజలు కట్టిన డబ్బులు వాడుకునింది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యుల్ని నేనే లేచి ఎమ్మెల్యే గారు 40 కోట్లు ఇప్పుడు జనరల్ ఫండ్ అని ప్రభుత్వం వాడుకునేది కదా అని నేను అడిగినప్పుడు గౌరవ శాసనసభ్యులు ఏం చెప్పారంటే 40 కోట్లు అయింది, 400 కోట్లు తెస్తానని చెప్పాడు అధ్యక్ష. 40 కాదు 400 కోట్లు ఈ మదనపల్లి పట్టణ ప్రజలకు తెస్తాను, డెవలప్ చేస్తానంటే నేను ఆ రోజు ధన్యవాదాలు కూడా చెప్పాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యునికి మా పార్టీ వ్యక్తి కాకపోయినా, అతను వేరే పార్టీ అయినా, నేను వేరే పార్టీ అయినా, కానీ అతను శాసనసభ్యుడు అధ్యక్ష. ఎన్నికల ముందు మన పార్టీ అభ్యర్థి ఉంటారు, వాళ్ళ పార్టీ ఎన్నికల తర్వాత మదనపల్లి పట్టణ నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు గౌరవం ఇవ్వాల్సింది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు. నిలబడిన 3 4 అతనికి మెజారిటీ వచ్చి గెలిచాడు కాబట్టి అతను మన అందరి ఎమ్మెల్యే.
మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు 40 కాదు 400 తెస్తానంటే ఇమీడియట్ గా నేను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత కూడా చెప్పాను అధ్యక్ష. NNT5 న్యూస్ ఛానల్ వీక్షకులకు తెలియజేయడం ఏమనగా జనవరి 13వ తేదీ మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు రాచవేటి వారిపల్లి వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ పై ఆరోపణలు చేయడాన్ని NNT5 ఛానల్ నందు ప్లే చేయడం జరిగింది. వార్తలు నిజాలు తెలుసుకునేందుకు NNT5 న్యూస్ టీం రాజవేటి వారిపల్లిలో స్థానికులతో విచారించగా వెంకట రమణారెడ్డి ఆరోపణలు అవాస్తవమని తేలింది. ఇదే విషయంపై రాజవేటి వారిపల్లికి చెందిన శ్రీనివాసులరెడ్డి వెంకటరమణారెడ్డి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఈ ఆరోపణలో ఆర్జే వెంకటేష్ కు ఎటువంటి ప్రమేయం లేదని తెలిపారు. నా పేరు శ్రీనివాసులరెడ్డి, రంగారెడ్డి కొడుకు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతున్నాను. మాకు పెద్దనాన్న వరుస కావాల్సిందే వెంకటరమణారెడ్డి గారు ఆర్జే వెంకటేష్ అన్న మీద ఆరోపణ చేశారు. ఏమని అంటే నేను నా దగ్గర ఏదో డబ్బులు తీసుకొని ఏదో ప్రలోభాలకి పాల్పడినాడని చెప్పి వెంకటేష్ అన్న మీద వెంకటరమణారెడ్డి గారు ఆరోపణ చేశారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో ఆర్జే వెంకటేష్ అన్నకి కానీ ఎటువంటి సంబంధం లేదు. వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్లుగా ఆర్జే వెంకటేష్ అన్నకు కానీ మాకు కానీ ఎటువంటి లావాదేవీలు జరగలేదు. దీంట్లో వెంకటేష్ అన్న గారికి ఎటువంటి ప్రమేయం లేదని ప్రతికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. గ్రామంలో ఎక్కడ కానీ దందాలు జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అయితే ఏమిరా నేను చెప్పేదంటే ముఖ్యంగా డీకేటీ భూమి అనేది పాపము చాలా భేద పరిస్థితి ఉండే వాళ్ళే కొనింటారు. షావుకారులు ఎవరు కొనుక్కోలేరు. వాళ్ళు ఇంట్లో కాడ ఉండే భార్య బిడ్డల నగలు అన్ని పెట్టి కుదవలు పెట్టి పాపం భూమి కొనింటారు. అమ్మిన భూమిని 5 మందికి అమ్మినాడు వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి. ఆయన ఎవరో కాదు, నాకు స్వయాన మామ. నా తమ్మునికి ఆయన కూతురుని చేసుకున్నారు. అయితే కూడా అట్లాంటివి ఏది కానీ చోటు ఇవ్వకూడదు అని చెప్పి మా గారిబుర్జు గ్రామంలో ఇట్లా వ్యవహారాలు పట్టుకుంటే చాలా మంది 190 మంది కొన్నోళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతారు. అట్లాంటివి దయచేసి పత్రికా విలేకరులకు కూడా దయచేసి దండ పెట్టి చెప్తాను. అట్లాంటివి ఏవి కానీ మీరు కూడా తీసుకొని వేయద్దని చెప్పి చెప్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను నిధులు తీసుకురాలేదని విమర్శించడం వైసీపీ కౌన్సిలర్లకు తగదని తెలుగుదేశం కౌన్సిలర్ తులసి రామకృష్ణ హెచ్చరించారు. నేడు మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో మదనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిధులు తీసుకురాలేదని వైసీపీ కౌన్సిలర్లు విమర్శించడం సరైంది కాదని తులసి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశం నుండి బాయ్కాట్ చేసిన అనంతరం భరతమాత విగ్రహం వద్ద కౌన్సిలర్ కరీముల్లాతో కలిసి మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానని గతంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం డ్రైనేజీలు, రోడ్లు, మంచినీటి ప్లాంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇచ్చిన మాట ప్రకారం 400 కోట్లు నిధులు తీసుకురాలేకపోయారని విమర్శించడం వైసీపీ కౌన్సిలర్లకు తగదని హెచ్చరించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహించిన సిద్ధం సభలో మదనపల్లి అభివృద్ధి కోసం 40 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని, ఆ డబ్బులు తీసుకురాలని వైసీపీ కౌన్సిలర్లు కూటమి పాలనను ఎమ్మెల్యే షాజహాన్ బాషాను విమర్శిస్తే ఊరుకోనని హెచ్చరించారు. నేడు మదనపల్లి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల ఎజెండాను చర్చించాల్సిన కౌన్సిలర్లు సమావేశాన్ని తప్పుదోవ పట్టించి విలువైన సభా సమయాన్ని వృధా చేశారని విమర్శించారు. తులసి రామకృష్ణతో పాటు కౌన్సిలర్ కరీముల్లా పాల్గొన్నారు. మదనపల్లి మున్సిపాలిటీలో సాధారణ సమావేశం జరిగింది. ఇలా ప్రతి నెల జరుగుతుంది. ఈ రోజు వైసీపీ కౌన్సిలర్స్ అందరూ కూడా మదనపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారిని అవమానించడం అనేది చాలా బాధాకరము. ఎమ్మెల్యే గారు కౌన్సిల్ హాల్కి వచ్చి గతంలో 6 నెలలకు ముందు వచ్చినప్పుడు 40 కోట్లు ప్రజా సొమ్ముకు వాడుకున్నారని చెప్తే దానికి బదులుగా 400 కోట్లు నేను గవర్నమెంట్ నుంచి తీసుకొస్తాను, ప్రజల అభివృద్ధి కోసం. మదనపల్లి మున్సిపాలిటీ నుంచి మదనపల్లి ప్రజలకు ఏమి ఒక రోడ్డు వేశారా, ఒక కాలువ వేశారా, ఒక పెన్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అందరికీ అవమానమే జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యే గారిని జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే మదనపల్లిలో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో మీటింగ్ జరిగినప్పుడు సిద్ధం సభలో 30 కోట్లు మదనపల్లి అభివృద్ధి కోసము బ్రిడ్జిలు కడతానని చెప్పి ఇంకా అభివృద్ధి కోసం 30 కోట్లు నేను రిలీజ్ చేస్తానని చెప్పారు. పదవీ కాలం ముగిసిపోయే టైంలో ఒక మాటలు చెప్పారు, కానీ అప్పుడు చెప్పిన మాట ప్రకారము వాళ్ళు నిలబెట్టుకోలేదు, ఆ డబ్బులంతా తీసుకురాలేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని అవమానిస్తూ, మా ప్రభుత్వాన్ని అవమానిస్తూ ఈరోజు మీ మన కౌన్సిల్ పదవీ కాలం ముగిసే లోపు
ఇలా డ్రామా ఆడుతున్నారు. అదే మదనపల్లిలో మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు జరిగిన అభివృద్ధి మనం 10 నెలల్లో, 1 సంవత్సరంలోనే ఎంతో అభివృద్ధి చేశాము. 1.5 కోట్లు పెట్టి కాలువలు, రోడ్లు ఇట్లాంటివన్నీ కూడా అన్ని వార్డుల్లోనూ సమానంగా అభివృద్ధి జరగాలని చెప్తే కౌన్సిల్లో మీరు ఈ 35 మంది 33 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ వాళ్ళకి తగినట్లు కొన్ని వార్డుల్లో మాత్రమే కోట్లు అభివృద్ధి చేసుకుంటూ ఈ ఫండ్స్ అంతా ఎక్కడికి వెళ్ళినాయి? మీ వార్డుల్లోనే కదా పెట్టారు. దాని బదులు 400 కోట్లు తీసుకొస్తారని చెప్పారు. కానీ ఇప్పుడే తీసుకొస్తానని చెప్పలే కదా. కౌన్సిల్ హాల్ ముగిసేలోపు కౌన్సిల్ యొక్క పదవీ కాలం ముగిసేలోపు తెస్తానని చెప్పలేదు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 5 ఏళ్ల పదవీ కాలంలో అభివృద్ధి కోసము ఎన్నో చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా చేస్తారు. అదేలాగా ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా ఈ రోజు మా జహాన్న మదనపల్లి అభివృద్ధికి ఎంతో చేస్తున్నారు. ఎన్నో కోట్లు రిలీజ్ చేసుకొని గవర్నమెంట్ నుంచి టచ్ లో ఉంటూ చంద్రబాబు నాయుడు గారితోనూ, లోకేష్ బాబు గారితోనూ ఇలా మాట్లాడుతూ ఫండ్స్ తీసుకొచ్చి అన్ని చోట్ల అన్ని కాలువలు, రోడ్లు, పెన్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి చేస్తున్న గవర్నమెంట్ ని మీరు ప్రశ్నించడానికి ఈ రోజు మీ మున్సిపల్లో మీ అజెండా మాట్లాడకుండా మీకు మెజార్టీ ఉందని ఇలా మాట్లాడుతున్నారు. ఇది అవమానిస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా మా పార్టీ తరపు నుంచి అయితే ఖండిస్తున్నాము. జగన్ గారు ఇచ్చిన మాట అయితే ఏమి నిలబెట్టుకోలేదు. అప్పుడైతే మీకు మీ నాయకుడు తేకపోతే మీకు ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటేనే మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు. అభివృద్ధి చేసే దానికోసమే 400 కోట్లు తీసుకొస్తానని చెప్పారు కాబట్టి తీసుకొస్తారు, అభివృద్ధి చేస్తారు. ఈ రోజు మీరు కౌన్సిల్లో ఇలా అవమానించడం అనేది చాలా బాధాకరమని చెప్పి 33 మంది మెజార్టీ ఉందని చెప్పి పార్టీని అవమానించడం అనేది, మా ఎమ్మెల్యే గారిని అవమానించడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం బ్యాంక్ ఆవరణంలో గురువారం మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా సమక్షంలో పీసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. పీఎస్ఎస్ చైర్మన్ గా కోట రమణ, డైరెక్టర్లుగా చిన్నబాబు, చెన్నారాయుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతు సోదరులు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతు సోదరులు అధికారులతో మంచితనంతో మెలిగి వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు, పరికరాలు, 350 రూపాయల షేర్ టాక్ సభ్యత్వం కార్డు చేయించుకుని సకాలంలో రుణాలు పొందవచ్చని సూచించారు. రైతులకు బ్యాంకు సిబ్బంది అందుబాటులో ఉండి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రెడ్డప్పరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు రాజన్న, వసంత మునిరత్న, మాజీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, సుధాకర్, శ్రీపతి, మల్లికార్జున, ఎస్ఏ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. 2 సింగిల్ విండోలుగా ఉండేది. రెడ్డివారిపల్లి సింగిల్ విండో, నిమ్మనపల్లి సింగిల్ విండో. రెడ్డివారిపల్లి సింగిల్ విండోలో భాగంగా పోతబోలు, కొత్తవారిపల్లి, శాంటోరియం ఇవంతా కూడా మనకు ఈనాటికి కూడా ఉమ్మడి సింగిల్ విండో అయినా కూడా ఈనాటికి మనకు భాగంగా ఉన్నాయి. అంటే పెద్ద సింగిల్ విండో పోతబోలు గ్రామంతో సహా మంది పెద్ద సింగిల్ విండో. ఈ సింగిల్ విండోకి నేను మొట్టమొదటి చైర్మన్. 7 సంవత్సరాలు నేను సింగిల్ విండో చైర్మన్ గా పనిచేశాను. రైతులకు మనము షేర్ క్యాపిటల్ వేసుకుని ఒక 350 రూపాయల షేర్ క్యాపిటల్ తో భూమి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ సొసైటీలో మనం మెంబర్స్ గా చేరితే మనకు ఓటు హక్కు వస్తుంది. తిరిగి అప్పులు కట్టాలో ఉన్నాం, అప్పు కట్టాల్సిన వాళ్ళు ఉన్నాం. కాబట్టి ఈ సంఘంలో ఎవరైతే అప్పులు తీసుకుంటామో సకాలంలో కడితే మళ్ళీ వాళ్ళు సకాలంలో మనకు తిరిగి కూడా ఇస్తారు. లక్షలు కావాలన్నా ఇస్తారు, 1 కోటి రూపాయల వరకు కూడా ఇలా లోన్ వెసులుబాటులోనే ఉంటుంది. కాబట్టి ఈ సంఘాన్ని ఉపయోగించుకోండి. ఈ సంఘానికి ప్రెసిడెంట్ గా చేసినటువంటి ఒక బీసీ నాయకుడిని తీసుకొని ఈరోజు మన మండలంలో అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు బీసీలు. ఆ బీసీలకి ఈరోజు ఈ పదవి రావడం మా ఎస్సీ. కుప్పం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఆస్తి కోసం కన్నతల్లి, సొంత తమ్ముడు, అక్క పై తన సొంత అన్నలు దాడి చేశారని మోహన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తల్లి సాలమ్మ మాట్లాడుతూ తమకు చెందిన 1 ఎకరా 40 సెంట్ల భూమిని తన 3 కొడుకులతో పాటు తన కూతురికి కూడా భూమిని పంచిపెట్టడం జరిగిందన్నారు. అయితే తన కొడుకులు సామ్రాజ్, సుబ్రహ్మణ్యంలు తమపై దాడి చేసి మిగిలిన భాగాన్ని కూడా అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులో కేసు జరుగుతూ ఉండగా 5 మందికి భూమి చెందుతుని ఆదేశాలు జారీ చేసిన తమ కొడుకులు సామ్రాజ్, సుబ్రహ్మణ్యులు తమపై తరచూ దాడి చేస్తున్నారని ఆరోపించింది. తన కుమారుడు మోహన్ పై దాడి చేసి నీటి పైపులను సైతం ధ్వంసం చేశారని
ఆరోపించారు. ఇంటి నుండి బయటకు రావాలంటే భయమేస్తుందన్నారు. గత 2 నెలలకు ముందు రాళ్లతో దాడి చేసి తమను తీవ్రంగా గాయపరిచారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా బాధితుడు మోహన్ మాట్లాడుతూ తన అన్న సామ్రాజ్ సుబ్రహ్మణ్యులకు భూమి పంచినా ఉద్దేశపూర్వకంగానే తమపై దాడికి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికీ చాలాసార్లు తమపై దాడులు చేశారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. చేయించి కొట్టి నాశనం చేసేసాం. మేము హాస్పిటల్ పోతుంది. వీళ్ళు ఈడగా ఎవరు లేవు. పక్క గుట్ట ఒంటిలు ఎవరు పక్క అక్కడ ఒక మనిషి లేదు. నేను ఏం చేసేది? అటు పోలీస్ స్టేషన్లో ఆడిపోయి కేసు ఇస్తా, కేసు ఎత్తలే. పోలీసు వాళ్ళు వచ్చేది ఏమో చెప్పి రాండా అని చెప్పిపోయేది. ఆడిపోయి కార్చుకొని వీళ్ళు పోయేదే లే. నా కొడుకు వాళ్ళు చేసేది వాళ్ళు విజయ్ కుమార్ ఈ ఊరికి టీడీపీ పార్టీలో వాళ్ళ నంబరు ఏమో వాడిని కూడా చేరుకొని రోడ్డు సైడ్ని మా భాగం మేము కష్టపడి వాళ్ళంతా పెండ్లి 3 ఏళ్ళకి పెద్దోడు సుబ్రహ్మణ్యం అలాదిగా అయిపోయి మేము చూడలే. నేను చిన్నోడు దాంతో ఆ కొడుకులు తాకుంటే నడుపు కొడుకు పెళ్లి కాకముందునే పోయి చొక్కర బండ చేరిపోయే వాళ్ళు అత్తోళ్ళ ఇంట్లో. మాది కే కృష్ణాపురం మండలము గ్రామము కంగుంది పంచాయతీ. మా అన్నోళ్ళు సుబ్రహ్మణ్యం పెద్దన్న, సామ్రాజ్ అన్న, నడుపన్న వీళ్ళిద్దరు కోర్టుకు వేసుకున్నారు ల్యాండ్ పైన. ఆ కోర్టులో సెటిల్మెంట్ ఏమవుతుందో దాన్ని 5 భాగాలుగా చెప్పినారు. కోర్టులో 5 భాగాలు కాదు, మాకు 3 భాగాలు కావాలని చెప్పి ఊర్లో బెదిరించి సంతకం వేయమన్నారు సార్. నేను సంతకం వేసేయాలో కోర్టులోనే తీర్చేసుకోండి అని చెప్పినాము. దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి మిరపొడి కంటికేసి మమ్మల్ని కొట్టి చేయించినారు. మా బాంబర్దిని కత్తితో పొడిచినారు. మా అక్కని మా అమ్మని అందరినీ కొట్టి చేయాలంతా ఇచ్చింటారు సార్. కంప్లీట్ ఇచ్చినాము. ఇప్పటికి 2 నెలలు అవుతా ఉంది. ఎవరు యాక్షన్ తీసుకుంటూ ఉండలే. ఇంటి దాకా దావు లేకుండా కళ్ళలు వేసుకుంటూ ఉన్నారు. రోడ్ లేకుండా చేస్తారు. నీళ్ళు ఎత్తేదానికి నీళ్ళు పైపులంతా పగలగొట్టేసినారు. ఇప్పుడు 15 రోజులు అవుతా ఉంది. నీళ్ళు ఎత్తి ట్యాంక్ తోలుకుందామంటే కూడా దావలేదు. నాకు నేను ఎట్లా బతికేది? మీరే ఒక న్యాయం చేయండి మాకు మంచిగా. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు అంతరిక్ష కేంద్రంలోని రాకెట్ లాంచ్ బేస్ స్టేషన్ల కోసం రేంజ్ సిస్టమ్స్ అనే అంశంపై ఒక్కరోజు అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతదేశ ఇస్రో మాజీ శాస్త్రవేత్త, కిసెట్ డైరెక్టర్, భారత అంతరిక్ష విభాగానికి చెందిన ఇన్స్పేస్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ బివి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాకెట్ ప్రయోగ సమయంలో దాని దూరం, దిశ, కదలికలను గుర్తించే రేంజ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో విద్యార్థులకు వివరించారు. రాకెట్ ప్రయాణాన్ని నిరంతరం గమనించి అవసరమైన సమాచారాన్ని లాంచ్ బేస్ స్టేషన్ కు పంపించి రాకెట్ నిర్ణయించిన మార్గంలోనే వెళ్తుందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఈ వ్యవస్థలో ఉపయోగపడతాయని తెలిపారు. ఏదైనా లోపం వచ్చినప్పుడు వెంటనే గుర్తించి ప్రమాదాలను నివారించడంలో ఇవి సహాయపడతాయని అన్నారు. అంతేకాకుండా రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యేందుకు ఉపగ్రహాన్ని సరైన కక్షలో ప్రవేశపెట్టేందుకు రేంజ్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధిలో భాగమైన వివిధ సబ్ సిస్టమ్స్ గురించి అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఇస్రో సంస్థ గౌరవం తీసుకువచ్చింది అని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇస్రో, నాసా వంటి అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో ఆధునిక టెక్నాలజీలపై అవగాహన పెంచుకొని ఈ సంస్థలు అందిస్తున్న ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని తెలిపారు. కంప్యూటర్ సైన్స్ తో పాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీదేవి, కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ నిత్య, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.